వాళ్ళు అన్నం తినే క్యాంటీన్లు కూడా రద్దు చేశాడు. పేదవాళ్ళు 3 పూట్ల కూడా ఈరోజు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ 3 పూట్ల కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లు 269 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇలాంటి పేదవాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి ఈ 5 రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టేది కూడా ఒప్పకుండా ఆయన సొంత సొమ్మేలు ఇచ్చినట్టు ప్రభుత్వం డబ్బులు ఇచ్చేదానికి కూడా ఆయన ఇంట్లో డబ్బులు ఇచ్చేలాగా వీలైపోయి అన్నా క్యాంటీన్ అన్నీ కూడా మూసేశాడు. అందుకని ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. 11 సీట్లు 11 కాకుండా సింగిల్ డిజిట్ సీట్లు ఇంకా బ్రహ్మాండం ఉండేది. పొరపాటున 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి డబల్ డిజిట్ 11 వచ్చాయి. కాబట్టి ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మరి ఇప్పుడున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం, ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి అందరూ చదువుకోవాలి, పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలంటే అందరూ చదువుకొని ఆ కుటుంబంలో ఆ బిడ్డ ఉద్యోగస్తులకి పేదరికం లేకుండా పోతుందనే కాన్సెప్ట్తో ఈరోజు అన్నీ కూడా ప్రభుత్వమే హాస్టల్స్లో కానీ చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళు కూడా పుష్టిగా ఉండాలని చెప్పని మంచి పౌష్టికాహారం ప్రతిరోజు గుడ్డు పెడతా ఉన్నాం, పాలు ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉండే వాళ్ళకి అన్ని రకాలుగా మెనూ ప్రకారం ఈరోజు పిల్లలకి మంచి భోజనం పెట్టి ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఈ 5 రూపాయల అన్నాన్ని కూడా క్యాన్సిల్ చేశాడు. మరి ఆయన నేను పేదలను ఉద్ధరిస్తానంటాడు. ఆయన ఏంటి ఉద్ధరించేది? 5 రూపాయలకు అన్నం పెట్టలేనోడు ఆయన ఏం పేదలను ఉద్ధరిస్తాడు? కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రం బాగుండాలి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాబోయేటువంటి 2047కి పక్క రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి